హలో వెల్కమ్ టు టెక్నాలజీ ప్రోగ్రామ్. ప్రపంచంలో పెరుగుతున్న టెక్నాలజీ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ దాదాపు అన్ని రంగాలను ప్రభావితం చేస్తుంది. ఇందులో విద్యా రంగం ముఖ్యమైనది. నిరంతరం మార్పులు జరుగుతుండే సమాజంలో పరిజ్ఞానం వేగంగా పరిణితి చెందుతున్న తరుణంలో టెక్నాలజీ అవసరం అవుతుంది. ఇప్పుడు టెక్నాలజీ తాకని రంగం అంటూ ఏదైనా ఉందా? లేదు. అన్నింటా అంతటా తానే దినదిన అభివృద్ధి చెందుతుంది. వివిధ రంగాల్లో సమూల మార్పులకు కారణమవుతుంది. ఇదే విధంగా విద్యారంగంలోనూ అభివృద్ధి దోహదం చేసే మార్పులు విధానాలకు ఇది నాంది పలుకుతుంది. అందుకే ప్రస్తుతం టెక్నాలజీ కమ్యూనికేషన్స్తో రూపుదిద్దుకుంటుంది. అసలు ఇది ఏంటో, ఎందుకు ముఖ్యమైనదో, విద్యార్థులు ఏ విధంగా ఉపయోగించుకోవాలో, ఈ క్రమంలో ఎలా జాగ్రత్తగా ఉండాలో మనము చూద్దామా? ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ దాదాపు అన్ని రంగాలను ప్రభావితం చేస్తుంది. ఇందులో విద్యారంగం ముఖ్యమైనది. నిరంతరం మార్పులు జరుగుతుండే సమాజంలో పరిజ్ఞానం వేగంగా పరిణితి చెందుతున్న తరుణంలో టెక్నాలజీ అవసరమవుతుంది. ఒక విద్యార్థి నేర్చుకునే విధానాన్ని మెరుగు చేసే ఏ టెక్ విధానాన్ని అయినా సరే TELగా అభివర్ణిస్తున్నారు. ఇందులో అనలాగ్, డిజిటల్ విధానాలు ఉంటున్నాయి. అయితే విద్యారంగాన్ని అధికంగా డిజిటల్ టెక్నాలజీ ప్రభావితం చేస్తున్నట్లుగా నిపుణులు చెబుతున్నారు. విద్యార్థులు మరింత సమర్థవంతంగా నేర్చుకోవడానికి టెక్నాలజీని ఉపయోగించడమే టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్. రోజురోజుకు మెరుగవుతున్న AI ఆధునికతతో విద్యార్థులు చదువు తీరులో ప్రస్తుతం అనేక మార్పులు వచ్చాయి. ఇవి మెరుగైన విద్యా బోధనకు దోహదం చేస్తాయి. ఈ మధ్య అధికంగా వినియోగంలోకి వచ్చిన ఎడ్యుకేషన్ యాప్స్ను కూడా దీనికి ఉదాహరణ చెప్పవచ్చు. కరోనా మహమ్మారి వచ్చిపోయిన తర్వాత జరిగిన చాలా మార్పుల్లో ఈ లెర్నింగ్ ప్రధానమైనది. దీని ద్వారా విద్య మరింత ఎక్కువ మందికి చేరువ కావడమే కాకుండా వారికి విభిన్నమైన అవకాశాలను అందిస్తుంది. విద్యార్థులకు ఆసక్తితో నేర్చుకోవడం ఎప్పుడూ మంచి ఫలితాలనే ఇస్తుంది. స్టూడెంట్ ఎంగేజ్మెంట్ విద్యార్థుల ప్రదర్శనను మెరుగు చేస్తుంది. వారి డిమోటివేషన్కు ఇది విరుగుడు వంటిది. TELతో ఈ ఎంగేజ్మెంట్ను మరింత పెంచవచ్చు. మొదట్లో గ్యాడ్జెట్స్ను విద్యార్థులు నేర్చుకునే ప్రక్రియకు అవరోధంగా భావించేవారు. అయితే ప్రస్తుతం ఆ తీరు మారింది. అయినప్పటికీ విచక్షణతో కూడిన వినియోగం మాత్రమే విద్యార్థుల వ్యక్తిగత ఎదుగుదలకు ఉపయోగపడుతుందనే విషయాన్ని గమనించాలి. చాలా వరకు తరగతి గదులు, ఉద్యోగాలు పూర్తి స్థాయిలో టెక్ సంబంధితమైనవిగా మారిపోయాయి. కొత్త టెక్నిక్స్ను నేర్చుకోవడంలోనూ, స్టడీ ప్లాన్స్ను విజయవంతంగా అమలు చేయడంలోనూ, విద్యార్థులు మెరుగైన ప్రదర్శన కనబరిచేలా చేయడంలోనూ టెక్నాలజీ టూల్స్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఎందుకు ఈ ప్రాముఖ్యం? కంప్యూటర్, స్మార్ట్ ఫోన్, ట్యాబ్ల రాకతో విద్యార్థులు పాఠాలు నేర్చుకునే తీరు మారిపోయింది. వీటి సహాయంతో విద్యార్థులు మరిన్ని కొత్త నైపుణ్యాలను సులభంగా నేర్చుకోవచ్చు. ఇంకా విద్యార్థులు సాంప్రదాయ పద్ధతిని దాటి నేర్చుకునే అవకాశం ఉంటుంది. రిమోట్, హైబ్రిడ్ లెర్నింగ్కు ప్రాధాన్యం పెరగకుండా కూడా ఒక కారణం. విద్యా సంబంధిత మెటీరియల్ వేగంగా, సులభంగా ఒకరిలో ఒకరు పంచుకోవచ్చు. అధిక స్థాయి వనరులు అందుబాటులో ఉంటాయి. డిజిటల్ బుక్స్, ఇతర కంటెంట్ను వినియోగించుకోవచ్చు. కేవలం సాంప్రదాయ పాఠ్యపుస్తకాలపైనే ఆధారపడాల్సిన అవసరం ఉండదు. విద్యా సంస్థలు ఏవి కూడా ఎక్కడ ఉన్నా వాటి మధ్య నాలెడ్జ్ షేరింగ్ సంబంధాలు ఉంటాయి. సమాచారం, గణాంకాలు ఎప్పటికప్పుడు తాజాగా ఉండవచ్చు. పాత డేటాను ఎప్పుడో గాని మార్చేందుకు వీలు లేకుండా ఉండదు. మిగతా ప్రపంచంలో ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో తెలుసుకునే వీలు కలుగుతుంది. అన్నింటికంటే మించి ప్రస్తుత పరిస్థితుల్లో టెక్నాలజీపై అవగాహన అందరికీ తప్పనిసరి అయిపోయింది. ఇటువంటి సమయంలో విద్యాభ్యాసం సమయం నుంచే కనీస స్థాయిలో ఉపయోగించడం నేర్చుకోవడం మంచిదనే భావనలో విద్యార్థులు ఉంటున్నారు. ఉదాహరణలు పరిశీలిస్తే, 1. ఈ బుక్స్. డిజిటల్ బుక్స్ సాధారణ పుస్తకాలతో ఉండే ఇబ్బందులను అధిగమించేలా చేస్తాయి. ఎంత కంటెంట్ అయినా చోటు ఉండడంతో పాటు దాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్డేట్ చేసుకునే వీలు ఉంటుంది. 2. స్మార్ట్ ఫోన్స్, కంప్యూటర్స్, టాబ్లెట్స్. ఒకప్పుడు కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లకు తరగతి గదిలో ప్రవేశం ఉండేది కాదు. కానీ ప్రస్తుతం ఇంటరాక్టివ్ లెర్నింగ్కు ఇవి ప్రధానమైన సాధనాలుగా మారిపోయాయి. 3. ఆన్లైన్ కోర్సులు. సాంప్రదాయ డిగ్రీలో నేర్చుకోలేని అంశాలను ఆన్లైన్ కోర్సుల ద్వారా అభ్యసించే అవకాశం ఉంది. ఇవి అధిక శాతం ఉచితంగా లభించడంతో పాటు వీటిలోని కంటెంట్ను విస్తృతంగా ఉపయోగించుకునే వీలుంటుంది. 4. ఇంటరాక్టివ్ గ్రూప్స్. చాలా విద్యా సంస్థల్లో ఇంటరాక్టివ్ గ్రూప్స్ ఉంటున్నాయి. ఇవి విద్యా వ్యవస్థతో ఎక్కడ ఉంచైనా కాంటాక్టులో ఉండేందుకు దోహదపడతాయి. ఇలా ఉండడం వల్ల విద్యార్థులు డిజిటల్గా విస్తృతంగా నేర్చుకోగలరు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న టెక్నాలజీ టూల్స్లో ఏమున్నాయనేది చూస్తే, ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్స్, స్టూడెంట్
టీచర్ కొలాబరేషన్ కోసం డిజిటల్ ప్లాట్ఫామ్స్, డిజిటల్ నోట్బుక్స్, ఇంటరాక్టివ్ డిజిటల్ వెబ్సైట్స్, బోర్డ్స్, వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా తరగతులు, ఆడియో పాడ్కాస్ట్, క్వశ్చన్స్ వైర్ ప్రధానంగా ఉంటున్నాయి. అప్రమత్తంగా అయితే టెక్నాలజీ ఎంత మేలు చేస్తున్నప్పటికీ దీనితో కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండడం తప్పనిసరి. ప్రతి విషయానికి అంతర్జాలం పరికరాల మీద ఆధారపడడం వల్ల ఇవి విద్యార్థుల సామరస్య పరిష్కార నైపుణ్యాలను దెబ్బతీయగలవు. అలాగే ఒంటరితనానికి గురి కావడం, అధిక ధరలను చెల్లించి గ్యాడ్జెట్లను కొనుగోలు చేయలేక ఒత్తిడికి లోను కావడం, మాటిమాటికి ఫోకస్ కోల్పోవడం వంటివి ఈ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. వీటి బారిన పడకుండా జాగ్రత్తలు వహిస్తూ చదువుకుంటే టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్ చక్కని ఫలితాలను ఇవ్వగలదు. స్మార్ట్ ఫోన్లతో చేసే పనులు ఇన్ని కావోయ్. బోలెడన్ని యాప్లతో రోజు పని పడుతుంది. ఎక్కడ బ్యాటరీ నిండుకుంటుందోననే దిగులు నిరంతరం మనసును తొలగిస్తూనే ఉంటుంది. తిరిగి ఛార్జ్ చేయాలంటే చాలా సమయం పడుతుంది. కొందరైతే ఇంటికి రాగానే ఛార్జర్కు తగిలించి రాత్రంతా అలాగే ఉంచుతారు. ఇలాంటి చిక్కులకు త్వరలోనే తెరపడనుంది. రియల్మీ సంస్థ ఇటీవల సరికొత్త ఛార్జింగ్ టెక్నాలజీని పరీక్షించింది. దీని పేరు 320W సూపర్ సోనిక్ ఛార్జ్. ప్రపంచంలో అత్యంత వేగంగా స్మార్ట్ ఫోన్లను ఛార్జ్ చేసే పరిజ్ఞానం ఇదే. కేవలం 4 నిమిషాల 30 సెకండ్లలోనే 0 నుంచి సంపూర్తిగా స్మార్ట్ ఫోన్ను ఛార్జ్ చేయడం దీని ప్రత్యేకత. 1 నిమిషంలో 26%, 2 నిమిషాల్లో 50% ఫోన్ను ఛార్జ్ చేస్తుందన్నమాట. రెడ్మీ 300W టెక్నాలజీ కన్నా 320W చాలా వేగవంతమైంది. బ్యాటరీ ఎలా పనిచేస్తుంది? బ్యాటరీ టెక్నాలజీ అనేది mAh వాట్స్తో ముడిపడి ఉంటుంది. బ్యాటరీ ఎంతసేపు పరికరానికి విద్యుత్ అందిస్తుందనే విషయాన్ని mAh సూచిస్తుంది. ఉదాహరణకు 1500 mAh బ్యాటరీ కన్నా 3000 mAh బ్యాటరీ ఎక్కువసేపు పనిచేస్తుంది. ఇక వాట్స్ ఇంధన వాడకాన్ని లెక్కిస్తుంది. ఎన్ని ఎక్కువ వాట్స్ కలిగి ఉంటే అంత త్వరగా ఛార్జ్ అవుతుంది. అంటే 10 వాట్ ఛార్జర్తో కూడిన ఫోను 5 వాట్ ఛార్జర్ కలిగిన దానికన్నా త్వరగా ఛార్జ్ అవుతుందన్నమాట. 320W ఎలా ఛార్జ్ అవుతుంది? ఫోన్ల వంటి వినియోగ పరికరాలకు అత్యంత వేగవంతమైన ఛార్జింగ్ అసాధారణ విషయమే అని చెప్పుకోవాలి. రియల్మీ సంస్థ 4420 mAh మడత బ్యాటరీని తయారు చేసింది. ఇందులో 4 సెల్స్ ఉంటాయి. ఇవన్నీ ఒకే సమయంలో ఛార్జ్ అవుతాయి. ఉపగ్రహాల్లో వాడే సౌర ఫలకాల స్ఫూర్తితో దీన్ని రూపొందించారు. అయితే ఈ టెక్నాలజీతో స్మార్ట్ ఫోన్లు దెబ్బతింటాయేమోనని కొందరు ఆందోళన చెందుతున్నారు. నిజంగా వాడకంలోకి వచ్చాక ఇది ఎలా పనిచేస్తుందో వేచి చూడాలి. బడ్జెట్ మొబైల్స్ అంటే మన దేశంలో ముందుగా వినిపించే పేర్లలో రెడ్మీ, రియల్మీ ఉంటాయి. ఈ 2 సంస్థలు తాజాగా కొత్త సిరీస్ మొబైల్స్ లాంచ్ చేశాయి. రియల్మీ నుంచి రియల్మీ వరకు 6 ప్రోస్ వచ్చాయి. రెడ్మీ నోట్ 9 ప్రో, నోట్ 9 ప్రో మ్యాక్స్ తీసుకొచ్చింది. రియల్మీ 6, రెడ్మీ నోట్ 9 ప్రో మధ్య పోలికలేంటి? రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్, రియల్మీ 6 ప్రో మధ్య సారూప్యత ఏంటో చూద్దామా? రియల్మీ 6 ప్రోమో వర్సెస్ రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్. ఫీచర్లు ఇలా. రియల్మీ 6 ప్రో, రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ మొబైల్స్లో IPS LCD స్క్రీనే ఉంటుంది. అయితే రియల్మీ 6 ప్రోలో 90Hz రిఫ్రెష్ రేట్ అదనం, రెండింట్లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సరే ఇస్తున్నారు. రియల్మీ ఫోన్లు ఇప్పటికే సేల్కి రాగా రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ ఈ నెల 25న సేల్కి వస్తుంది. ధరలివి. రియల్మీ 6 వర్సెస్ రెడ్మీ నోట్ 9 ప్రోమో ఫీచర్లు ఇవి. రియల్మీ 6, రెడ్మీ నోట్ 9 ప్రోలో IPS LCD స్క్రీనే ఉంటుంది. అయితే రియల్మీ 6లో 90Hz రిఫ్రెష్ రేట్ అదనం, రెండింట్లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ కూడా ఉంటుంది. రియల్మీ ఫోన్లు ఇప్పటికే సేల్కి రాగా రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ ఈ నెల 15న సేల్కి వస్తుంది. ధర ఇది. మొత్తంగా 4 మొబైల్ స్పెసిఫికేషన్లు. ధర చూసారుగా. ఇప్పుడు మీ బడ్జెట్లో ఏ మొబైల్ వస్తుంది, దేని ఫీచర్లు మీరు కోరుకుంటున్నారు అనేది నిర్ణయించుకోండి. దాన్ని బట్టి కొనుగోలు చేయండి. ఇంకా మరికొన్ని స్పెసిఫికేషన్లు, ప్రత్యేకతలు కావాలంటే దిగువ వీడియోలు చూసేసేయండి. దేని ఫీచర్లు మీరు కోరుకున్నట్లయితే అదే నిర్ణయించుకోండి. దాన్ని బట్టి కొనుగోలు చేయండి.